రోజుకి 3 పూట్ల భోజనం ఇంత రుచికరంగా ఉచితంగా పెడుతున్నారంటే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయాల్సిందే. చిత్తూరు జిల్లా కాణిపాకంలో ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలు ఈసారి ఆగస్ట్ 27 నుండి సెప్టెంబర్ 16 వరకు జరుగుతున్నాయి. ఈ పవిత్ర బ్రహ్మోత్సవ సమయంలో వినాయకుడి భక్తులకు ప్రతిరోజు 3 పూట్ల అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా ప్రసాదం అందిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందు, ఇలా ఒక్క రోజులో దాదాపు 10,000 మంది భక్తులు ఈ పవిత్ర భోజనాన్ని రుచి చూస్తున్నారు. కేవలం భోజనం మాత్రమే కాదు, ఇది స్వామి వారి కృపంతో లభించే అమృత ప్రసాదం అని కూడా చెప్పవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మనం రోజు ఇంట్లో అన్నం, పెరుగు, చారు ఇదంతా తింటాం, కానీ గుడిలో ప్రసాదం తింటే ఆ టేస్ట్ ఇంకా మంచిగా ఉంది. అండ్ ఆ కిచెన్ రూమ్, ఆ పరిసరాలంతా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్నారు. ప్రతి 15-20 మినిట్స్ కి ఒకసారి నీటితో మొత్తం కడిగి అంత క్లీన్ గా ఉంచుకుంటున్నారు. అండ్ తమిళనాడు నుండి తిరుపతికి వెళ్లే చాలా భక్తులు కూడా ఈ కాణిపాక ఆలయాన్ని దర్శించుకుని వెళ్తున్నారు. కాబట్టి ఈ వినాయక చవితికి మీరు ఎక్కడ నుంచి వచ్చినా తప్పక స్వామి వారిని దర్శించుకొని ఈ పవిత్ర ప్రసాదాన్ని కూడా రుచి చూడండి. ఎందుకంటే కాణిపాక వినాయక స్వామి ఆలయంలో లభించేది కేవలం అన్న ప్రసాదం మాత్రమే కాదు, అది కడుపును నింపడమే కాకుండా మన మనసును కూడా నింపుతుంది, హృదయాలు కూడా నింపుతుంది. సో కాణిపాక వినాయక స్వామి సేవకి రండి, అన్నదానంని కూడా టేస్ట్ చేయండి. అండ్ లాస్ట్ గా మీరు ఎప్పుడు ఈ ప్రసాదాన్ని తిన్నారు అనేసి కమెంట్ చేయండి. టాటా.